ఫస్ట్ బ్యాటిల్ ఆర్సీబీ కింగ్ విరాట్ కోహ్లీ వర్సెస్ కేకేఆర్ స్పిన్ మాస్టర్ సునీల్ నారాయణ్. ఈ ఇద్దరి మధ్య ఫైట్ అంటే ఎప్పుడు కూడా ఒక పండుగలా ఉంటుంది. ఫేస్ టు ఫేస్ స్టాట్స్ చూస్తే ఇప్పటి వరకు 16 ఇన్నింగ్స్లో తలబడగా కోహ్లీ 118 బాల్స్లో 127 రన్స్ చేశారు. అలానే 4 సార్లు అవుట్ అయ్యారు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 107.62గా ఉంది. ఈ స్టాట్స్ చూస్తే కోహ్లీ డామినెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. అలానే లాస్ట్ సీజన్లో సునీల్ నారాయణ్ బౌలింగ్లో 21 బాల్స్ ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 47 పరుగులు చేసి ఒక్కసారి కూడా అవుట్ కాలేరు. బట్ ఈడెన్ గార్డెన్స్ లాంటి పిచ్ పై నారాయణ్ ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి, లేక కోహ్లీ డామినేట్ చేస్తాడా కామెంట్లో చెప్పండి. సెకండ్ బ్యాటిల్ కేకేఆర్ ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ వర్సెస్ ఆర్సీబీ పేసర్ జోస్ హజల్వుడ్. ఐపీఎల్లో 3 సార్లు తలబడిన ఈ ప్లేయర్స్ రసెల్ 28 బాల్స్ ఫేస్ చేసి 45 పరుగులు చేసి ఒక్కసారి అవుట్ అయ్యారు. 160.71గా ఉంది. సో ఇక్కడ రసెల్ డామినెన్స్ కనిపిస్తుంది. బట్ హజల్వుడ్ కూడా ఒక టాప్ క్లాస్ ప్లేయర్. సో మరోసారి రసెల్ కి బ్రేక్ ఇస్తారేమో చూడాలి, లేక రసెలే సిక్సర్ల సునామీ సృష్టిస్తారో చూడాలి. నంబర్ 3 వెంకటేష్ అయ్యర్ వర్సెస్ లియామ్ లివింగ్స్టోన్. మూడో బ్యాటిల్ కేకేఆర్ స్టైలిష్ బ్యాట్స్మెన్ వెంకటేష్ అయ్యర్, ఆర్సీబీ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్. ఐపీఎల్లో లియామ్ లివింగ్స్టోన్ బౌలింగ్ లో వెంకటేష్ అయ్యర్ 15 బాల్స్ లో 28 పరుగులు చేసి ఒక్కసారి అవుట్ అయ్యారు. స్ట్రైక్ రేట్ 186.67గా ఉంది. సో మరోసారి ఇక్కడ బ్యాట్స్మెన్ డామినెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. నంబర్ 4 రింకు సింగ్ వర్సెస్ ఎస్ దయాల్. 4వ బ్యాటిల్ కేకేఆర్ ఫినిషర్ రింకు సింగ్, ఆర్సీబీ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ ఎస్ దయాల్. ఐపీఎల్లో దయాల్ బౌలింగ్ లో రింకు 47 బాల్స్ ఫేస్ చేయగా 84 పరుగులు చేశారు. అది కూడా 172 స్ట్రైక్ రేట్తో. అలానే దయాల్ బౌలింగ్ లో రింకు సింగ్ 2 సార్లు అవుట్ అయ్యారు. ఎస్పెషల్లీ రింకు సింగ్ డెత్ ఓవర్స్ లో భారీ షాట్స్ ఆడే ప్లేయర్. అలానే ఎస్ దయాల్ కూడా డెత్ ఓవర్స్ లోనే వికెట్స్ తీసే ప్లేయర్. తనకు తోడు ఈసారి భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. చూడాలి మరి రింకు సింగ్ ని వీళ్ళు ఎలా డామినేట్ చేస్తారు. నంబర్ 5 వెంకటేష్ అయ్యర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 5వ బ్యాటిల్ వచ్చేసరికి స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్, స్టైలిష్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్. ఐపీఎల్లో భువీ బౌలింగ్ లో అయ్యర్ 17 బాల్స్ ఫేస్ చేయగా 14 పరుగులు మాత్రమే చేశారు. అది కూడా స్ట్రైక్ రేట్ 82.35గా ఉంది. సో క్లియర్గా ఇక్కడ భువీదే పై చేయి. భువీ కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ ని ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారో చూడాలి. సో ఇది వీడియో. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో వీడియోని లైక్, షేర్ చేయండి. అలానే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.